రోజు ఏంటి వెరైటీస్? పాలకూర పప్పు. వావ్, వద్దు. ఫుల్ కేక్ 1300. మల్లేశ్వరి సినిమాలో బంగ్లాలా లేదు కింద చూసే అలాంటిది 1800 ఇది. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ చూడాలిగా. పిజ్జానే ఉంటారు రొట్టె బ్రో. ఒకసారి మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి. సాఫ్ట్ కాదంట మరి హార్డ్ కాదు. ఓ పని చేశాను. ఓపెన్ చేయి. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షాహిద్ గాడు టీవీ చూస్తున్నాడు, మనం భోజనం చేసేద్దాం ఈ లోపు. షహనాజ్, ఈ రోజు ఏంటి వెరైటీస్? ఏమేం చేసావు? వైట్ రైస్, సూపర్. పప్పు కుక్కరే తెచ్చేసావండి షహనాజ్. మొత్తం నాకే. వావ్, పాలకూర పప్పు. వావ్, అవును బాగుంటది. ఆకుకూరలు తినాలి, తింటే బాగుంటుంది. చలో ఇప్పుడు తినేద్దాం. సలాడ్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయా. 4 ఎగ్ ఆమ్లెట్ అది. అందుకే ఇంకేమను, ఇంకా కొంచెం చాలు. ఎలా ఉంది? బాగుందా? కొత్తగా ఏమని చెప్పను, టూ గుడ్ ఉంది. తినేసి రెడీ అయ్యి మనమైతే షాప్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్దాం. ఇప్పుడే బాల్కనీలోకి వచ్చా. ఇది చూడండి ఎలా రెక్కలు విచ్చుకొని ఉందో, భలే ఉంది. అయ్యి క్లారిటీ కనపట్లా, ఇలా కొంచెం క్లారిటీగా ఉంది. అదిగోండి రెక్కలు విచ్చుకొని గాలికి ఎండబెట్టుకుంటుంది మొత్తం, భలే ఉంది. ముక్కుతో మొత్తం క్లీన్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది నుంచొని రెక్కలు ఉప్పదీస్తుంది. చూడండి, ఉప్పది అమ్మ ఇది నుంచోడానికే వచ్చింది. రెక్కలు ఉప్పదీసి గాలికి ఆరబెట్టుకుంటాయి. ఇది కూడా బాతుల్లో రకమే ఉప్పదీవే. అరే ఇట్లా అబ్బో, ఇక్కడ పెద్ద పుంజుల ఫైట్ కూడా జరుగుతుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది మా బాల్కనీలో. అసలు సరైన ఫైట్. బాతులు కొంగలు రకరకాలు ఉన్నాయి మా బాల్కనీలో. ఇది చూడండి, ఇది ఒక రకం. అసలు భలే ఉన్నాయి. నేను ఇప్పటివరకు గమనించలా. ఎందుకంటే అక్కడ ఒక రకం, ఇది ఒక రకం. భలే ఉన్నాయి మొత్తం. బెల్లు ఊడిపోయిద్ది. ఎవరు మీరు? వచ్చింది షాహి. చూపించు. ఏం చూపిస్తావు? ఆడిని పట్టుకో అమ్మ. అమ్మో, అక్క వచ్చిందని ఆనందం ఎక్కువైపోయింది. ఇదేంటిది ఇది? వావ్, భలే ఉంది ఇది. చూపించు మర్రా. చాక్లెట్, ఇంకొక చాక్లెట్. వావ్, పెన్సిల్, ఎమోజీ ఎరేజర్స్. అబ్బో, పీకాచు కీ చైన్, బ్యాగ్. భలే ఉన్నాయి. బర్త్డే అయితే ఎవరిది? బర్త్డే పేరేంటి? బర్త్డే ఎవరిది? మోజేష్. హ్యాపీ బర్త్డే మోజేష్. ఈడి పనిలో ఈడున్నాడు, అసలు ఎవరితో సంబంధం లేదు. ఓపెన్ చేయి. ఇట్రా. పెన్సిల్ ఏంటిది? చూద్దాం. షాప్ చేయకుండా రాసేయాలా? బాగుంది. నైస్. ఓకే, వెరీ నైస్. ఇది కిట్. ఇది పెన్సిల్, క్రయాన్స్, స్కేలు ఇలాంటి ఇచ్చేయచ్చు. గిఫ్ట్స్ చక్కగా. క్రయాన్స్, ఇదేంటి? స్కెచ్లు. అసలు ఈ స్కెచ్ల కోసం యుద్ధాలు చేసేవాళ్ళం మేము చిన్నప్పుడు. షార్ప్నరు. ఎరేజర్ లేదా? భలే ఉంది ఇది. టైర్ ఎరేజర్. వావ్. ఏం టైర్ ఆట ఆడుతున్నావు ఏంటి దాంతో? అబ్బో, పెద్ద ఆటే. తీసుకురా అమ్మ. హ్యాపీ బర్త్డే. ఓకే, బాగుంది ఇది. ఓకే, కరాటీయా? వద్దు. రెడీ అయిపోయాను, ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి. కొత్త క్యాప్ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో. బాగుంది, నైస్ క్యాప్. షాప్కి అయితే వెళ్దాం. అక్కడ వర్క్స్ అయితే చేపిస్తున్నా, ఇంకా చూపిస్తా అసలు ఏమేమి చేపిస్తున్నానని. వచ్చేసాను షాప్ దగ్గరికి. షెడ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. లైట్లు కూడా వేస్తారు. బాగుంది. ఇప్పుడు చాలా ఓపెన్ గా కనపడుతుంది. ఇలా ఈ వ్యూ అంత దూరం నుంచి చూశాను నేను, చాలా బాగుంది. లోపలికి వెళ్దాం. లోపల కూడా పెట్టారు. మహేష్, లోపల సెట్టింగ్ ఎలా ఉంది? బాగుంది కదా? ఇది ఇడ్లీ పాత్రలు. ఇంకా ఇక్కడ వర్షం పడినా ఏం కాదు, లోపలికి వేడి రాదు.
మొత్తానికి వేడి రానివ్వకుండా చేయాలనేదే కాన్సెప్ట్. ఇంట్లో అయితే సక్సెస్ అయింది. లైట్ కూడా పెట్టేసాం ఇక్కడ. సూపర్. ఈ బండరాళ్ళు ఇవన్నీ రేపు తీసేస్తారు. ఇంకా ఇదంతా క్లీన్ గా ఉంటది. ఇప్పుడే ఏడి బ్రో వచ్చారు మన దగ్గరికి. మళ్ళీ హెయిర్లెస్ కి తీసుకెళ్ళబోతున్నారు. మీరు వెళ్తా అంటేనే కదా నేను వచ్చింది. మా కానూరులో హెయిర్లెస్ అని చెప్పి ఒక బేకరీ ఉంది, ప్రీమియం బేకరీ. నాకు దీంట్లో ప్రమోషన్ ఉంది. ఇది ఎప్పుడో వచ్చింది బ్రో. నేను మా వాళ్ళకి చూపిద్దాం స్పెషల్ గా ఉంటుందని చెప్పి ఆపాను. ఇప్పుడు లోపల అసలు ఏమేమి ఉంటాయి ఏంటి. ఒక్క కేక్ వీళ్ళ దగ్గర 2500. ఒక్క కేక్ 2500 మాట్లాడుతున్నారు. అవును, చూపిస్తా. అరకేళ్ళున 400 గ్రాములో ఉంటది. చూద్దాం కళ్ళతోనే చూద్దాం. ఎవ్రీథింగ్ వాజ్ ఎస్థెటిక్. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. వచ్చినట్టుంది. మొత్తం ఇంగ్లీషే. కానీ ఆ కలర్ కాంబినేషన్ భలే ఉంటది బ్రో. బయట నుంచి సూపర్ కనిపిస్తుంది. అవును, 1983 నుంచి ఉంది. వెళ్దాం, లోపలికి వెళ్దాం బ్రో. ఇంత కాస్ట్లీ దాంట్లో కూడా మనం ఫ్రీగా తినొచ్చు. ఎలాగో తెలుసా? ఫ్రీగా టేస్టింగ్ కా నైస్. అన్నీ తినేసి వెళ్ళిపోవచ్చు. మామా కేక్ ఇది. మళ్ళీ కానీ తింటుంటే రిచ్ 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 బాగుంది. చాలా క్యూట్ ఉంది. అంబియన్స్ ఇవన్నీ చాలా బాగుంది. విజయవాడలో 1 and only అనుకుంటా ఇంత క్యూటెస్ట్ డిజర్ట్ స్పాట్. కుకీ ఊరించడానికే పెడతారు. ఇప్పుడు కొనేయాలి. ఆర్డర్ చేద్దాం కొన్ని. బ్రో కేక్ ముక్క అనుకున్నారు కదా, ఇదే ఫుల్ కేక్ 1300. బాబోయ్, పావు కేజీ అనుకుంటుంది. పావు కేజీ కూడా ఉంటుందిలేండి. పావు కేజీ కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాం. మనకి ఎవరు చిన్నది ఏదన్నా ఇస్తారు. ఇవన్నీ చూస్తుంటే మల్లేశ్వరి సినిమాలో బంగ్లాలా లేదు. అవును, ఇది అసలు ఒక డెజర్ట్ స్టోర్ లా లేదు అసలు. ఇది బ్రో భలే ఉన్నాయి బ్రో. ఇక్కడ నించుంటా. కొన్ని సినిమా హీరోల ఫోటోలు ఉంటాయి చూడండి. ప్లీజ్ బ్రో కొంచెం అదేండి 2 ఫోటోలు. ఇంకేమొద్దా? మామూలుగా చాలా ఇక్కడ నుంచోండి, చెప్తాను నేను మీకు డైరెక్షన్ చెప్తాను. ఓకే. ఉంటా కెమెరా వైపు చూడండి. మళ్ళీ సైడ్ చూడండి. దాన్ని ఏదో ఆస్థెటిక్ అంటారు, అదేనా? కింద చూసి అలాంటివి అదే బాగుంటాయి బ్రో. ఓకే ఓకే బ్రో. సన్నీ నేర్పించాను నాకు ఇవన్నీ. కెమెరా వంక చూడండి బ్రో. ఇందాడ 1300 రూపాయలు కేక్ చూసారు. చూసారా? కేకుల్లోనే చిన్న చిన్న ముక్కలు 1800 ఇది బ్రో. కానీ క్రేజీ ఉంటుంది టేస్ట్. నేను చూపిస్తాను. ఒక్కటి తీసుకుందాం. ఏదన్నా ఏది తీసుకుందాం చెప్పండి. కలర్ పిక్ చేయండి. ఆల్వేస్ గ్రీన్, కావాసాకి గ్రీన్. బైక్ ఎంతూజియాస్టిక్. ఇదిగోండి నేను పట్టుకుంటేనే. ఇదిగోండి ఇరిగిపోయింది. పట్టుకుంటేనే ఇరిగిపోయింది. సూపర్ స్మూత్ అయితే. అలాగలా తీసా. బిస్కెట్ కాదు ఇది. బ్రో ఎందుకు బ్రో? చాలా బాగుంది. ఫస్ట్ పాస్తా ట్రై చేద్దాం. అవును, బ్రెడ్ ఎందుకు పెట్టారు చెప్పండి మీకు తెలిస్తే. దానిలో నంచుకోండి. ఓకే, తినేద్దాం మనం ఫస్ట్. ఎందుకు చెప్పండి. తినేసి ఎందుకు చెప్పండి అంటే ఇప్పుడు చాట్ జీపీటీ చూడాలిగా. నేను ఈ పాస్తాని ఇట్లా తింటాను. అయ్యా ఆగిందిగా. నిజంగా నాకు పాస్తా అసలు నచ్చదు, కానీ బాగుంది. బ్రొకోలీ హైలైట్ ఉంది. ఇదిగోండి బ్రొకోలీ కరిగిపోతుంది. క్రేజీ బ్రో. మా ఆడియన్స్కి చూపించండి మీరు పాస్తా ఎలా తింటారు. పాస్తా నేను ఇలా ఇట్లా తింటాను. ఏది తినండి. అంటే లోపల జ్యూస్ ఉంటుంది కదా. ఇదేంటిది బ్రో? అది అయ్యి బండి టైర్లు బ్రో. ఏంటి బండి టైర్? బండి టైర్ తినండి. బండి టైర్ తినొచ్చా? రబ్బర్గా. అయ్యా ఆలివ్స్. ఇది టేస్ట్ వస్తుంది బ్రో. టైర్ టేస్ట్ అని మాత్రం అనమాకండి. సారీ, రబ్బర్ టేస్ట్ అని మాత్రం అనమాకండి. కాదు, ఏదో ఏదో వస్తుంది. కొంచెం గుర్తొచ్చి నాకు చెప్తా. ఓకే, రానివ్వండి జాగ్రత్తగా. పాలకూర పిజ్జానా? స్పినచ్ కార్న్ పిజ్జా.
ఇట్స్ ఏ స్పినచ్ పిజ్జా. స్పినచ్ అని తెలుగులో ఏమంటారు? పాలకూర. నేను దగ్గర చెప్పింది పాలకూర. స్వీట్ కార్న్ ఏమంటారు తెలుగులో? మొక్కజొన్న. పాలకూర మొక్కజొన్న పిజ్జా. పిజ్జాని ఏమంటారు? రొట్టె. సరే ఇదిగోండి ఇప్పుడు చూడండి చీజ్ పుల్ వస్తుంది. బా బ్రో ఒకసారి మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా మనకి పిజ్జా దాంట్లో ఏం దొరుకుతాయి? ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. ఓకేనా? అక్కడ అట్టాగే ఉండండి. వీళ్ళ దగ్గర చూడండి మొరింగా స్ప్రింక్లర్స్. మొరింగా అంటే మన మునగాకు. ఇదిగోండి మునగాకు. నైస్ బ్రో. ఫ్లాక్ సీడ్స్, అదే ఈ పప్పుని ఏదో అంటారు బ్రో, ఫ్లాక్ సీడ్స్. ఇది హెయిర్ కి వాడతారు. చాలా ఉన్నాయి అలాంటి వెరైటీస్ వాళ్ళ దగ్గర. మనం అవన్నీ వద్దులేండి, మనం నార్మల్గా రెగ్యులర్ గా పిజ్జాకి వేసుకోవాల్సినవి వేసుకుందాం. టేస్ట్ చేద్దాం. మన రెగ్యులర్ పిజ్జాలా లేదు, డిఫరెంట్. ఏదో హెల్దీగా తింటున్నట్టు ఉంది నాకు నిజంగా. స్పినచ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అదే పాలకూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. తిట్టుకుంటారు బ్రో నన్ను. సూపర్. ఇవ్వండి పైన చూడండి టాపింగ్ సాస్ రాసి చేసింది పాలకూర చాలా బాగుంది బ్రో. 2000 రూపాయల ఐస్ క్రీమ్. 2000 బాబోయ్. 199. 199 200 రూపీస్. భలే ఉంది బ్రో. మనం బయట తినే సాఫ్ట్వేర్ కాదు నిజంగా. ఐస్ క్రిస్టల్ లేదు. ట్రై చేయండి. చెప్పానా? మర్చిపోండి బ్రో భలే ఉంది బ్రో. సాఫ్ట్ గా చాలా. నేను ఫస్ట్ చెప్తుంటే ఇది సాఫ్ట్ కాదంట, మరి హార్డ్ గా. నాకు తెలుసు బ్రో. తిన్న తర్వాత మనం బయట డిమార్ట్ దగ్గర తింటాం చూసామా, సేమ్ అది ఇది ఒకటేగా అనుకున్నా. కాదు 19-20 का फर्क है. 19-20 का फर्क. మర్చిపోండి. బ్లూబెర్రీ చీజ్ కేక్ చాలా బాగుంది. ఫోటో తీయాలా? చూసారా ఏంది బ్రో? ఏది ఆస్థెటిక్ ఫోటోలేగా వచ్చాడు ఏదో ఒక ఇందా నేను చూపించాను. అదే ఆస్థెటిక్ ఫోటోలు. చూడండి అసలు మనం ఏం మాట్లాడద్దు. పంపించడు. నువ్వు భలే పంపించావు మరి నాకు. రెడీ. కెమెరా ఎటు ఉంది, ఎటు చూస్తున్నాడు. అదే ఆ కెమెరా వైపు పక్కే సరిగ్గా వేసుకొని చూడాలి. ఏం చేస్తున్నావు? అదే పోజ్ కాసని అటు ఏం చూసావు చెప్పు నాకు. వాళ్ళిద్దరు తింటున్నారా? వాళ్ళిద్దరు తింటే నువ్వేం చేస్తున్నావురా? ఇప్పుడు నిజమే చెప్పారు బ్రో. కెమెరా ఇది కాదు, వాడు పోజులు ఇచ్చి చూపించండి. ఏ ఫోకస్ అన్ని పక్కకే, అన్ని ఆ పక్కకే. నిజం బ్రో. ఎట్లా ఈ టైంలో ఎవడన్నా ఫోన్ చేయాలన్నా, అరే నేను హార్లెస్ ఉన్నా మళ్ళీ ఫోన్ పెట్టే ఫస్ట్ వాళ్ళు బాగానే బ్రేక్ చేయబుద్ది కాదు. నువ్వు చేయక అందరు నీ చేస్తారు. మస్తు బరువుంది ఏంది ఎందుకన్నా దొరుకు తీయగందే. బ్రో సేమ్ హీరో లాగానే ఉన్నాడు బ్రో. చూపించండి. ఇదిగోండి అసలు సేమ్ అసలే కదా. ఎలా ఉన్నావు? ఎడ్డి గొర్రెలాగా ఉన్నాడు. క్రేజీ. స్నాప్ కూడా తీసుకుంటాను. ఆ కాఫీ ఇటు ఇచ్చేయమ్మ మనం ముందు. మీరు తాగలేదు మస్తు తప్పకుండా నా వల్లనే అవుతుంది. నేను కంట్రింకా ఏ స్కూల్? లిటిల్ ఫ్లవర్ స్కూలేగా. అనవసరం ఎందుకు నేను మళ్ళీ రిపీట్ చేశాను. నువ్వు గోవాది లిటిల్ ఫ్లవర్ స్నాప్ దియా. స్నాపే. మస్తు కోపంగా ఉన్నాను. ఇది వద్దా? ఇంకోటి కావాలని బ్రైట్నెస్ డల్ చేస్తున్నావు కదా. నేనేం చేయాల. కొంచెం చూసి సరి చేసుకుంటాం. ఓకే ఓకే రెడీ. ఓకే స్నాపే కదా. స్నాపే. హీరో ఎడిషన్ ఏడ్చాడు. హీరో సైకిలేగా. హీరో ఏడ్చాడంట. స్వీట్నర్ అవసరం లేదు. నేను తాగను స్వీట్నర్. కేక్ నేను తినా. షుగర్, sweeteners and brown sugar. I don't want to add these all in the cappuccino. బాబు లిటిల్ ఫ్లవర్. నువ్వు లిటిల్ ఫ్లవర్ అని అందరికి తెలుసు. నీ చెప్పండి. కేక్ నాది. స్వీట్నర్ వద్దని దీంట్లో స్వీట్నర్ ఉందక్క. ఇంకా కదా వస్తాను బాగానే. కర్రీ లీవ్ స్ప్రింక్లర్. You just put this a pinch. అట్టండి చేయమాడుతుంది. Should not.
ఇది పిజ్జాలో పెట్టాను. పిజ్జాలో వేర్ ఇస్ మ్యాకరోనీ దెన్ మ్యాకరోనీ ఆగు నా కోసం అదేందా నా ఉస్మానియా బిస్కెట్ పెట్టుకొని అవుతా ఎంతో తెలిసేది 200. 200 పక్కన 0 తీసి 2 రూపాయలు అని చెప్పి బాగుంటుంది. 200 అని చెప్పి ₹2 అని చెప్పి ఇంకా ఈ వీడియో చూడకండి. 200 మనకు అవసరమా? మనం ఫ్యామిలీ బడ్జెట్తో చూడాలి. 20 రూపీస్ మాత్రమే చూడాలి. ఓ పని చేశాను ఓపెన్ చేయి. ఎడిటర్ కట్ 400 grams 2000 ఇది ఎలా ఉంది? మెల్ట్ అవుతుందన్న. అరే నువ్వు సరిగ్గా వెళ్ళా 400 grams 2000 క్యాలరీస్ కాదు 2000 రూపాయలు. హార్ట్ అటాక్ వస్తుంది. ఏంటి 2000 క్యాలరీలు కదా, 2000 రూపాయలు 2000 రూపాయల? ఏంటి 400 grams? నా దగ్గర పైసలు లేవన్నా. నన్ను కట్టమని మాత్రం అనద్దు ప్లీజ్. అది కాఫీ కొన్న వాళ్ళకి టేస్టింగ్ ఇస్తారు ఫ్రీ అవునా? కాంప్లిమెంట్. నేను 4 కాఫీలు తీసుకుంటాను. 1500. ఇంకోసారి వస్తుంది. ఎలా ఉందమ్మా కాఫీ? ఏ సన్నీ అట్లా చేయమాక, ఎందుకలా నాకుతున్నావు? లాస్ట్ సిప్ ఉంటుందా? ఆ. ఆ లాస్ట్ సిప్ తాగితే గోల్డెన్ డ్రాప్స్ కాదు, కాఫీ డ్రాప్స్. అయితే లాస్ట్ డ్రాప్ తాగుతాం కదా, లాస్ట్ సిప్ తాగినప్పుడు మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఇమాక్యులేట్ అవుతుంది. ఐ డోంట్ ఈవెన్ నో ఇమాక్యులేట్ వర్డ్ ఏంటో. బ్రెయిన్ దగ్గర పెట్టి సెంట్రల్ అంటావే. బ్రెయిన్ దగ్గర చేతులు పెట్టి సెంట్రల్ అంటాడు. లిటిల్ సార్లో నేర్పిస్తారు ఏమి. వాళ్ళకి ఎత్తేనా షుడ్ ఐ డ్రాప్ దిస్? షుడ్ ఐ డ్రాప్ దిస్ అన్న. రేపు ఛాలెంజ్ పెడతాము, అందరం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. చూడు 2000 కప్ అది. 2000 కప్ప అన్న కట్టేసి. అది కాదు నీ బండిది. వెళ్ళిపోతున్నావా సన్ని? పని ఉంది కదా సన్ని, ఉండొచ్చు కదా సన్ని ఏం పని ఉంది? షాప్లో ఏం పని ఉంది ఉందిగా. అన్న? అంత దగ్గర వెళ్ళిపోతున్నాడు సన్ని పని అంతా వదిలేసి. అగ్గిపుల్లు ఆ. యా. అగ్గిపుల్లు ఉందా? ఆ. అసలు ఎంత పాపమో తెలుసా నీకు? సర్లే నువ్వు వెళ్ళిపో 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 వెళ్ళిపో. సరే బాయ్. అందరూ వెళ్ళిపోయారు గురువు, ఇంక ఇంటికైతే వచ్చేసా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.